సోషల్ మీడియాలో ఒక్కటే వార్త మార్మోగిపోతోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు యంగ్ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఒక ఇంటివాడయ్యాడని ముంబైలోని సెయింట్ రెగిస్ హోటల్లో అత్యంత వైభవంగా ఈ వివాహం జరిగింది. ఈ వేడుకకు దేశంలోని దిగ్గజాలు హాజరయ్యారు. ముఖ్యంగా మన ఎంఎస్ ధోని సతీమణి సాక్షి ధోని ఈ పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అర్జున్ టెండూల్కర్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలైన సానియా చందోక్ను మార్చి 5, 2026న వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే స్నేహితులు. 2025 ఆగస్టులో వీరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి వేడుకలో అర్జున్ మెరూన్ కలర్ షేర్వాణిలో మెరవగా సానియా ఎరుపు రంగు లెహంగాలో ఎంతో అందంగా కనిపించారు. సచిన్ టెండూల్కర్, అంజలి మరియు సారా టెండూల్కర్ అతిథులకు స్వాగతం పలుకుతూ ఎంతో సంతోషంగా కనిపించారు. ఈ పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది ధోని దంపతులు. ఎంఎస్ ధోని మరియు సాక్షి ధోని ఇద్దరు కూడా వైట్ కలర్ కాంబినేషన్ దుస్తుల్లో మెరిశారు. సాక్షి ధోని తనదైన స్టైల్లో ఎంబ్రాయిడరీ సూట్ ధరించి ఎంతో గ్రేస్ఫుల్గా కనిపించారు. పెళ్లి వేడుక ముగిసిన వెంటనే వీరిద్దరూ నేరుగా వాంఖడే స్టేడియానికి వెళ్లి భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూడడం విశేషం. స్టేడియంలో సాక్షి ధోని ఒక వికెట్ పడిందని తప్పుగా భావించి సెలబ్రేట్ చేసుకుంటే ధోని ఆమెను నవ్వుతూ కూర్చోబెట్టిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది. ఈ వివాహం ఒక స్టార్ల జాతరలా సాగింది. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. క్రికెట్ ప్రపంచం నుంచి సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా తమ కుటుంబాలతో కలిసొచ్చి నూతన వధువులను ఆశీర్వదించారు. వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు ముందుగానే వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వివాహ వేడుకలో మహారాష్ట్ర మరియు పంజాబీ సంప్రదాయాలు ఉట్టిపడ్డాయి. సచిన్ వారసుడు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ సందర్భంలో సచిన్ ఫ్యాన్స్ అందరూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.